నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 82.50 లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుతిరెడ్డి తదితరులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. దివంగత నేత ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి మరియు గ్రామస్తుల కోరిక మేరకు పొట్టేపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ను నిర్మించామని గిరిధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాలెం గ్రామ అభివృద్ధికి 4.30 లక్షల రూపాయలు నిధులను కేటాయించామన్నారు. పొట్టేపాలెం కలుజు నిర్మాణ పనులను కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో గుండ్లపాలెం పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్, జడ్పీ కోఆప్షన్ నెంబర్ అల్లాబక్షు, గ్రామ సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, టీడీపీ నాయకులు హరి యాదవ్ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాలెం గ్రామంలో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అచ్యుత్ శంకర్ రెడ్డి గారు, గుండ్లపాలెం సొసైటీ అధ్యక్షులు ప్రదీప్ గారు, స్థానిక సర్పంచ్ ఏడుకొండల గారు, ఎంపీటీసీ బాబు గారు, మిగతా పొట్టేపాలెం కూటమి నాయకులు, గ్రామ పెద్దలతో అందరితో కలిసి కూడా ఈరోజు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీటిలో ఎన్నో సంవత్సరాలుగా పొట్టేపాలెం వాస్తు గ్రామస్తులందరూ కూడా కోరిక మేరకు, అదేవిధంగా పెద్ద ఆయన కీర్తిశేషులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు పదే పదే ఈ గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలని ఎమ్మెల్యే గారిని పంచాయతీ ఆఫీస్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటికి కానీ సెంటర్లు ఇవన్నీ కూడా కావాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా వారు ఉన్నప్పుడే కూడా అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. సరే, వారు అనుకోకుండా మనకు దూరమైన సంగతి కూడా మీ అందరికీ ఈరోజు అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ముఖ్యంగా పొట్టేపాలెం గ్రామానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3.25 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు, అవి రోడ్లు కానీ, సీసీ రోడ్లు, ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్, శ్మశాన వాటర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా స్థానిక గ్రామస్తులతో కలిసి అన్ని విధాల పొట్టేపాలెంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా మరొకసారి స్పష్టం చేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా అజెండా ఒకటే, నిరంతరం అభివృద్ధి చేయడం. ఆ అభివృద్ధి ఎలా చేస్తున్నారో కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. ఇటు మండలం కానీ, ఇటు అర్బన్ 26 డివిజన్లో కానీ ఆర్థిక నిధులు లభ్యతను బట్టి శక్తి మేరకు, శక్తికి మించి కూడా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కూడా ఆయా డివిజన్లో, ఆయా గ్రామాల్లో కష్టపడుతున్న కూటమి నాయకులకు, కార్పొరేటర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీకి మీ అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని